నమస్తే అండి. ఈరోజు మీకు నేను ఒక వండర్‌ఫుల్ టాపిక్‌తో మీ ముందుకొస్తున్నాను. అదేంటంటే రిలేషన్‌షిప్స్. రిలేషన్‌షిప్స్ అనేది మనిషి యొక్క పురోగతికి చాలా చాలా ఇంపార్టెంటు. తన బాంధవ్యాలంటారు గదా! అవి చాలా చాలా ఇంపార్టెంటు. రిలేషన్‌షిప్ స్టార్ట్ విత్ హోమ్. ఫస్ట్ ఇంటి నుంచి స్టార్ట్ అవుతది రిలేషన్‌షిప్. ఎందుకంటే మన పేరెంట్స్‌తో గానీ, మన వైఫ్‌తో గానీ, మన చిల్డ్రన్స్‌తో గానీ ఎలాంటి బాండేజ్ ఉంది మనకు. దాన్ని బట్టి మన సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట బేసికల్‌గా. సో, మనం మన మనకి సపోర్ట్ అండ్ మనకి వెనుకుండి మనల్ని నడిపించేది ఈ బంధవ్యాలే రిలేషన్‌షిప్స్ అంటారనమాట. అందులో ఒకటేందంటే యాక్చువల్లీ మనము ఫస్ట్ తెలిసేందంటే మనము ఇంటికి గెలిచి రచ్చ గెలవాలంటారు గదా! మన స్ట్రాంగ్ రిలేషన్ విత్ ఫ్యామిలీ పీపుల్ అనమాట. దీంట్లో మనకు రిలేషన్‌షిప్ రీచార్జ్ అనే దాంట్లో ఆర్ అంటే ఏందంటే రెస్పెక్ట్ ఈచ్ అదర్. మనం వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ తక్కువుండొచ్చు, ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, ఫైనాన్షియల్‌గా లేకపోవచ్చు. ప్రతి ఒక్కరిని మనం రెస్పెక్ట్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏందంటే ఎంపథీ విత్ డీప్‌లీ. మనం చిన్న చిన్న పనులు చేసే వాళ్ళని కూడా మనం సానుభూతితో చూడాలన్నమాట. నెక్స్ట్ సీహెచ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం హెల్త్ ఇష్యూస్ గానివ్వండి, ఫైనాన్షియల్‌గా కానివ్వండి, ఇంట్లో వాళ్ళతో మనం డిస్కస్ చేయాలి. అలాగే వర్క్ చేసే ప్లేస్‌లో కూడా కమ్యూనికేషన్ క్లియర్ ఉండాలి. వస్తాను, రాను అనేసి. దాన్ని బట్టి మనకేందంటే మనకి క్లారిటీ ఉంటదన్నమాట. నెక్స్ట్ హెల్పింగ్ విత్ హెసిటేషన్. అంటే మనకేదైనా కావాలంటే మన హెల్ప్ తీసుకోవాలనమాట. మొహమాటం లేకుండా. అది చాలా ఇంపార్టెంటు. మనం ఏదైనా హెల్ప్ చేయడం కానీ, హెల్ప్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనకు మొహమాటం లేకుండా చేసుకోవాలని. నెక్స్ట్ ఫర్ అప్రిషియేషన్. ప్రతి ఒక్కరికి మన ఆఫీస్‌లో గానీ, ఇంట్లో గానీ చిన్న చిన్న పనులు చేసినప్పుడు అప్రిషియేట్ చేయాలి. అలాంటప్పుడు మనకు మంచి వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. వాళ్ళు ఇంకా మంచిగా పని చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్ అంటే ఏందంటే రిఫ్లెక్ట్ అండ్ ఫర్గివ్ అంటారనమాట. ఈ రిఫ్లెక్ట్ అండ్ ఫర్గివ్ ఏందంటే జనాలను ఏందంటే క్షమించే గుణం. ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు ఆఫీస్‌లో గానీ, మన హౌస్‌లో గానీ, మన ఫ్రెండ్స్ గానీ, వాళ్ళని మనము ఫర్గివ్ చేయాలనమాట. ఫర్గివ్ చేసినట్లయితే వాళ్ళు మనతో మంచి రిలేషన్‌షిప్ బిల్డ్ అవుతాయి. మన అవసరాలకి, మన గోల్స్‌కి వాళ్ళు యూజ్ అవుతారనమాట. నెక్స్ట్ జీ అంటే ఏంటంటే గో గ్రో టుగెదర్. మనందరం కలిసి ఎదగాలి. నేను అనేది కాకుండా వి అనే పదంలో చాలా చాలా మంచి మీనింగ్ ఉందన్నమాట. గ్రో విత్ టుగెదర్. అందరం కలిసి మనం గ్రో అవ్వాలి. నెక్స్ట్ ఈ ఫర్ అంటే ఎంజాయ్ విత్ జర్నీ. మనందరం కలిసి మనం ప్రయాణం చేయాలి. ఇలాంటి రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేసుకున్నారనుకోండి, మనం బిజినెస్‌లో గానీ, జాబ్‌లో గానీ, సొసైటీలో గానీ ఒక మంచి పేరొస్తుంది. ఉన్నతమైన స్థాయి ఎదగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.